ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏంటంటే మనకి సో అయితే నిన్న ఆల్రెడీ మనకి యూజీసీ నెట్ ఓకే ఇప్పుడు ఎగ్జామ్లో ఉన్న ప్యాటర్ను అండ్ నెక్స్ట్ మారిన ప్యాటర్న్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ గురించి సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేశానండి. సో ఇప్పుడు ఆ వీడియో చూడకపోతే కనుక ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీకు ఈ వీడియోలో పైన కామెంట్స్లో ఇస్తాను అండ్ ట్యాగ్స్లో కూడా ఇస్తాను అన్నమాట, టైటిల్స్లో కూడా ఇస్తాను చూడండి. సో ఓకే, నెక్స్ట్ ఇవాళ టాపిక్ ఏంటంటే వీడియోలో సో మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్కి సో ఓకేనా మనం రిజిస్టర్ చేసుకోవాలనుకోండి. సో మనకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలండి. సో మనం గూగుల్లో యూజీసీ నెట్ 2024 అని కొడితే ఇలా వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ఉంది కదండి, సో మనకి http సో మనకి UGCnet.ni ఇట్లా ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మీకు రెడ్ కలర్లో స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్ విండో ఈజ్ లైవ్ అని కనిపిస్తుంది కదండి. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో లేకపోతే కనుక లేటెస్ట్ న్యూస్ అని చెప్పని వస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినా కానీ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మీకు రిజిస్టర్ ఉంటే కనుక ఓకే అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే మీకు ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది ఏంటంటే కొత్తగా రిజిస్టర్ అవ్వడం అనే ప్రాసెస్ గురించి చెప్తున్నాను. సో ఎందుకు కొత్తగా రిజిస్టర్ అవ్వడం అంటే, సో ఇప్పుడు ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయి ఉంటే కనుక మీరు హాల్ టికెట్ లేదంటే మీ అడ్మిట్ కార్డు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. స్కోర్ కార్డ్ అలాంటి ఏది ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్స్ కూడా, అంటే మీరు నెట్ ఎగ్జామ్ ప్రీవియస్గా కూడా రాసి ఉంటే కనుక వాటి గురించి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి, సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు కదా గ్రీన్ కలర్లో, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, మీ ఫోటో సైజ్ కానీ సిగ్నేచర్ సైజ్ కానీ అండ్ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు సో పాస్వర్డ్ క్యాప్స్ ఎన్ని ఉండాలి, సింబల్స్ ఎన్ని ఉండాలి అండ్ పాస్వర్డ్ సైజ్ ఎంత ఉండాలి, అంటే మీకు 8 లెటర్స్ ఉండాలా 6 లెటర్స్ ఉండాలా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అండ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో చూపిస్తున్నారన్నమాట. సో మీకు ఈ వీడియోలో మీకు అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నిన్న చెప్పుకున్నట్టే ఏంటంటే మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సో మనకి జనరల్ కేటగిరీ సో ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే వచ్చేసి 1150 రూపాయలు, అలాగే మీరు ఓబీసీ అయితే 600, సో మీరు ఎస్సీ ఎస్టీ అయితే కనుక 325 రూపీస్. అండ్ నెక్స్ట్ థర్డ్ జెండర్, థర్డ్ జెండర్ అంటే ఇప్పుడు సో మేల్ ఫీమేల్ కాకుండా ఉన్న జెండర్ అయితే కనుక మీకు 325 రూపీస్ అనమాట. సో ఇవి ప్రైమరీ డీటెయిల్స్. సో ఇక్కడ మీకు చూసుకుంటే కనుక మీకు అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకోండి. సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు ద ఫోటో సైజ్. ఓకేనా, ఫోటో సైజ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఏంటంటే జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకే, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట ఇందులో. నెక్స్ట్ ఇక్కడ చూడండి పేమెంట్. సో ఇక్కడ పేమెంట్ కూడా చూడండి, ఇక్కడ పేమెంట్ ప్రాసెస్. సో ఇక్కడ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 క్యాండిడేట్ హ్యాస్ టు పే ద రిక్వైర్మెంట్ ఎగ్జామ్ ఫీజ్ అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ 1కి వెళ్ళాలి కాబట్టి ముందు ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నాడు, డౌన్లోడ్ చేసుకున్నాము. అండ్ నవ్ యూ కెన్ అప్లై ఫర్ యూజీసీ నెట్ 2024 ఆన్లైన్ అన్నాడు కదండి. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే వచ్చింది కదా. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేశారు. రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు న్యూ క్యాండిడేట్ లాగిన్ అని వచ్చింది. సో ఇక్కడ లాస్ట్లో సో ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని కొట్టారనుకోండి. సో ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే ఇప్పుడు ఆ బ్రౌచర్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, డియర్ క్యాండిడేట్ కైండ్లీ యూజ్ యువర్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నాడు. సో మనకు ఆధార్ కార్డు నెంబరు అండ్ మీకు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ని మాత్రమే యూజ్ చేయండి అంటున్నారు. సో ఓకే కొట్టాము. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు డిజిలాకర్ ఉందా, లేదా అంటే మీకు ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయి ఉన్నారా, లేదంటే మీకు
బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉందా ఏంటని అడుగుతుంది. సో నాకు ఆధార్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్దే నేను టిక్ కొట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ కొట్టాలన్నమాట. ఓకేనా, జనరేట్ ఓటీపీ కొడితే మన ఫోన్ నెంబర్కి, అంటే ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్లో ఓటీపీ వచ్చిన తర్వాత మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్లో ఏముండాలనేది కూడా చెప్తాను అనమాట. సో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా నేను డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే ఫైల్ నేమ్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. సో ఇందులో ఏంటంటే చాలా చాప్టర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 101 పేజెస్ ఉన్నాయి. మనం వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఫటాఫట్ చెప్పేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మార్క్స్ వచ్చేసి మీకు ఫస్ట్ పేపర్లో 100 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, మొత్తం ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది అన్నమాట. సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ కలిపి సెకండ్ పేపర్లో 200 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. 100 క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చాప్టర్ 3 వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ అండ్ లేకపోతే మీరు పర్స్యూయింగ్ ఉన్నా సరే, మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద నేను ఇస్తాను అనమాట, మీకు డిస్క్రిప్షన్లో మీరు అందులో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు సిగ్నేచర్ గురించి చూసుకుంటే కనుక, సో ఇక్కడ చూడండి మెయిన్గా జేఆర్ఎఫ్ అనమాట. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. సో మనకి జేఆర్ఎఫ్ కావాలి అంటే మీరు 30 ఇయర్స్ బిలోనే ఉండాలన్నమాట. అంటే మీరు అప్లై చేస్తున్న టయానికి మీరు, ఓకేనా, సో మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్న టయానికి మీ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ బిలో ఉంటేనే మీరు జేఆర్ఎఫ్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇలాంటి ఏంటంటే ఇప్పుడు ఇంపార్టెంట్ న్యూసెస్ అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్గా కూడా సీట్స్ ఇచ్చాడు అనమాట. సో ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్కి 15% ఇచ్చేసాడు. 7.5 వచ్చేసి మీకు ఎస్టీ కేటగిరీ అండ్ 27% ఆఫ్ సీట్స్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 27% ఇచ్చాడు. సో 10% ఆఫ్ సీట్స్ ఫర్ జనరల్ ఎకనామికల్లీ వీక్ అనమాట. 65% సీట్స్ ఇన్ ద అబవ్ మెన్షన్ కేటగిరీస్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ అని ఇచ్చాడన్నమాట. అంటే లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 65% వరకు ఇచ్చాడు. సో ఇలాగా ఈ బ్రౌచర్ మొత్తంలో కూడా ఏంటంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ మీకు ఎవరన్నా స్క్రైబ్ కావాలి అంటే మన బదులు వేరే వాళ్ళు రాస్తారంటే దానికి కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందులోనే. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్లోకి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలనేది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కాపీ ఆఫ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఫర్ ఏ క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫు, లేదంటే పాస్పోర్ట్ నెంబరు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబరు, ఓటర్ ఐడి, ఇవన్నీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. డిగ్రీ అంటే బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ పిహెచ్డి అనమాట. యువర్ మెయిలింగ్ అడ్రస్, సో మన ఇంటి అడ్రస్ కూడా ఒక ప్రూఫ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ 4 సిటీస్ ఆఫ్ సెంటర్స్ చూసానమాట, రిఫర్ 4 సిటీస్ అని ఇచ్చాడు. సో యూజీసీ నెట్లో సబ్జెక్ట్స్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు మీకు 83 సబ్జెక్టుల దాకా ఉన్నాయన్నమాట చెప్పినట్టు. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యూజింగ్ యువర్ ఓన్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి సో యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని వస్తుంది. అది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి ఫిల్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోట్ డౌన్ ద సిస్టమ్ జనరేషన్ అప్లికేషన్ నెంబర్, అప్లోడ్ అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అనమాట. సో మనం అక్కడ కేటగిరీ వైజ్ మనం ఫిల్ చేసిన దాన్ని బట్టి మనకి ఎంత ఫీజు అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఫీజు అనేది ఫిలప్ చేయాలి. సో ఆల్ ద 3 steps కెన్ బి డన్ టుగెదర్ ఆర్ అట్ సపరేట్ టైమింగ్స్. The submission of application form of the candidate could be considered as successful and his or her candidate would be confirmed only after successful transaction receipt.
సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ నేను స్టెప్ 1 అదే అంటే నేను స్టెప్ 1 క్రియేట్ చేసుకున్నాను. సో నేను స్టెప్ 1 క్రియేట్ చేసిన తర్వాత నాకు టైం దొరకలేదు, మళ్ళీ నేను ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ స్టెప్ 2 చేసుకోవచ్చా అని. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మీరు స్టెప్ 1 చేసిన తర్వాత మీరు కావాలంటే బ్రేక్ తీసుకుని స్టెప్ 2 చేసుకోవచ్చు. స్టెప్ 1 స్టెప్ 2 చేసిన తర్వాత స్టెప్ 3 చేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ తీసుకుని చేసుకోవచ్చు, లేదంటే 3 కలిపి ఒకటే రోజు కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే మీకు పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అయిన తర్వాతే సో ఇప్పుడు ఆ క్యాండిడేట్ అనేవాళ్ళు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారని మెసేజ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ 3 అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి వచ్చేసి మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా మీకు షెడ్యూల్ వస్తుంది. సో మీకు ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తానన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వెబ్సైట్ లింక్ అండ్ బ్రౌచర్ లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ గురించి అండ్ యూజీసీ నెట్కి పేపర్స్ ఉన్నాయి కదా, లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ట్రిపుల్ ఈసీ పేపర్స్ ఉన్నాయి కదా. సో మనకు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్స్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయండి, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆ వెబ్సైట్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, లేదంటే మీరు కామెంట్ చేస్తే కనుక మీకు సపరేట్గా పింగ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.